యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి. నా మాట నా బోధను హృదయమందుంచుకున్న జనులారా నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రాత్రి నాతో మాట్లాడు ప్రభువా. జ్యోతిర్మయుడ, నా ప్రాణప్రియుడ, స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకేనయ్యా. నాయన, లేఖనం మీది, ప్రజలు మీ వారిని, మీరు మా దేవుడు అయ్యా. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం ఇచ్చి మాతో అందరితో నాయన స్పష్టంగా మీరు మాట్లాడమని, మీ మాటలు అపవాది ఎత్తుకెళ్ళకూడదుగా ప్రతి ఒక్కరు హృదయాల్లో అవి ఫలింపోవడానికి సహాయం చేసి మీరే మాట్లాడమని, మీరే బోధించమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. చాలా మంచిది. మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. వందనాలయ్యా. మంచిది. ఈ యెషయా ప్రవక్త ఇశ్రాయేలు గురించి, దేవుడు ప్రజల గురించి మాట్లాడుతున్న విషయం ఇక్కడ అంటున్నాడు. నీతిని అనుసరించే వారులారా నా మాట వినండి. ఎవరి మాట? దేవుని మాట. నా బోధను హృదయమందుంచుకుని జనులారా ఆలకించండి అంటున్నారు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాము. వినటం వల్ల మనకి జ్ఞాపకం ఉంటుందా? ఆలకిస్తే జ్ఞాపకం ఉంటుందా? చెప్పండి. వింటే మాట హృదయంలో జ్ఞాపకం ఉంటుందా? ఆలకిస్తే జ్ఞాపకం ఉంటుందా? చెప్పండి. వింటే మర్చిపోవాలి, ఆలకిస్తే హృదయం. చెప్పిన మాట చూడండి. నా బోధను హృదయమందు ఉంచుకుని జనులారా. ఆయన బోధను ఎవరైతే హృదయంలో ఉంచుకుని అంటారో వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, బయట ఏదన్నా గొడవలుతుంది అనుకో, ఇక్కడ ఉన్నది మన మనసు. చెప్పాలి, ఇక్కడ ఉన్నది మనసు. ఇక్కడ ఈ మాట మర్చిపోతాం, ఆ మాట ఆలోచిస్తాం. ఆలకించిన మాట గుర్తున్నది కానీ ఇక్కడ విన్న మాట అది అర్థం సార్. సూత్రం చెప్పండి. అందుకు చెప్తాను అన్నమాట. ఆలకించుట వినటం కంటే ఆలకించడం గొప్పదనం. ఎందుకంటే మరియమ్మ కొండసీమలోకి వెళ్ళింది, కన్య అయిన మరియమ్మ. ఆమె గర్భవతి అయింది, ఎలిజబెత్ కూడా గర్భవతి అయింది. 6 నెలలు ముందు ఈమెకి వెళ్ళేటప్పుడు ఆమె వందనం చెప్పింది. ఈ వందనం వచ్చిన వినగానే కడుపులో ఉన్న శిశువు గంతులేసింది, ఆలకించింది. వందనం చెప్పంగానే ఇందాము మరి ఎలిజబెత్ మాట ఆలకించిందాము. యోహోను గారు కడుపులో ఉండి ఆలకించాడు. వెంటనే గంతులేసరికి ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిపోయి అంటుంది, స్త్రీలలో నీవు ఆస్వాదించబడింది ఆడవు, నీ గర్భఫలము ఆస్వాదించబడిన కాక అన్నారు. కనుక అక్కడ ఆలకించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి మీకు చెప్పే విషయాలు కొన్ని జ్ఞాపకం చేసి ఇక్కడ ఆలకించాలి. ఎందుకంటే మనుషులు పెట్టు నిందకు మనం భయపడాలని పని లేదు, దూషణ మాటలకు మనం భయపడాలని పని లేదు. వాటిని మనం ఎక్కువగా ఆలకిస్తాం. నిందేశారనుకో, మన మీద నిందేశారనుకో, పలానా మరియమ్మ పలానా చోట కూర్చొని బూతు మాట అంది అని ఎవరు నిందేశారనుకో, ఇప్పుడు ఆ మనసు ఎట్లుంది? నేను అందే కట్టంది నా మీద మాట ఎందుకు వేశారు, అసలు ఎవరు చెప్పారు? ఇక మనసంతా ఇక అడ్డు వెళ్ళిపోయింది అన్నమాట. కనుక మనం అనలేదనుకో, మనం భయపడిన పని లేదు. వాళ్ళ దోషణ మాటలు కానీ వాళ్ళ నిందలకు కానీ మనం అనకపోతే మనకేం భయం?
దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. దేవుడే చూసుకుంటాడు. అబ్రహాము తన కుమారుడు నెత్తి మీద కట్టెలు పెట్టి తీసుకెళ్తున్నప్పుడు తండ్రిని అడిగాడు. ఆ మొరియా పర్వతం సగం ఎక్కిన తర్వాత అన్నాడు, తండ్రి కత్తి ఉంది, కట్టెలు ఉన్నవి, నొప్పి ఉంది, వధిస్తానికి గొరిపెళ్ళేది అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు, యెహోవా ఇదే ఆయన చూసుకుంటాడు. పదయ్య ఆయనే చూసుకుంటాడు. కనుక దేవుడు చూసుకుంటాడు. మన మీద నిందలేసేవాడు చాలా మంది ఉంటారు, దూషణ మాటలు పలికేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వేసిన నిందలకు కానీ వారు పలికిన దూషణ మాటలకు కానీ మనం భయపడిన పని లేదు. మనం ఆయన బోధ ఆలకిస్తే, ఆయన బోధ మనం ఆలకిస్తే మన మీద నిందేసిన వాళ్ళ మీద పగ తెచ్చుకున్నది ఆయనే పగ తెచ్చుకుంటాడు. కనుక మనము ఆయన బోధ ఆలకించాలి. కానీ నన్ను పలానా మనిషి అట్లా ఉంది, పలానా మనిషి ఈ మాట మాట్లాడింది అని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. దేవుని మాటను ఆలకించు. అది ఆలకిస్తే హృదయంలో ఉంటే దేవుడు తప్పక నీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. ఉరియాతైన పట్టణస్థలం ఉంది. ఆమె ఓదరం కూడా అనుకునే స్త్రీ, చాలా కోటీశ్వరాలు. పౌరశీల నది తీరాన్ని వచ్చి ఇస్రాయేల్ దినమున వాక్యం చెబుతున్నప్పుడు ఏం చేసిందంటే ఆలకించిందంట. లక్ష్య పెట్టిందంటే ఆలకించిందని అర్థం. ఆలకించగానే హృదయంలోకి వెళ్ళిపోయింది కనుక హృదయం తెరవబడింది. ప్రభు హృదయం తెరిచాడు కనుక వెళ్ళిపోయింది. ఇంకేం ఆలోచించలేదు. ఆమె చూసి ఎంతోమంది అనుకుంటారు, ఏం చేయమో ఎంత వ్యాపారస్తులు వచ్చాడు కూర్చుందని. రకరకాలు అనుకునే వాళ్ళు లేరంటారా? పచ్చీర కట్టుకొచ్చింది అనుకో, ఎప్పుడు కట్టినా ఆమె ఇంకా చూస్తారు, ఏం చేయాలి పచ్చీర కట్టుకొచ్చింది. ఎప్పుడు పాచర్లతో వచ్చాము, ఎలా పచ్చీరతో వచ్చిందని. ఈ విధంగా మనుషులు లోక సంబంధం ఆలోచిస్తారు. కానీ లోక సంబంధం విషయాన్ని బట్టి ఆలోచించి మనసును పాడు చేసుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మాటను ఆలకించు. దేవుని మాట ఆలకిస్తే దేవుని పట్ల చేసే కార్యాలు 2-3 చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆయన పట్ల మనం ఆలకిస్తే ఆయన మన పట్ల ఏం చేస్తాడో మీకు చెప్తాను. 2వ దినవృత్తాంతము 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ చదువమ్మ. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్ చెప్పండి. ఎవరు చేస్తారంత యుద్ధం? దేవుడు చేస్తాడు. యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీలు జతపడి కూడుకొని యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏంటంటే ఆయన ఆరాధనలు సమకూర్చాలి. వెంటనే ఆయన 3వ వచనం చదివితే అక్కడ మనసు నిలుపుకుని దేవుని దగ్గర విచారణ చేయడానికి మనసు నిలుపుకుని ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం చదవండి మళ్ళీ 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరింపాలని సాటింపగా యోధావారు సహాయము వేడుకొనుటకై. అది వేశాడు. ఎవరు భయపడ్డాడు? ప్రజలకు, రాజులు భయపడ్డాడు యెహోషాపాతు. భయపడిన వాడేసంటే విచారణ చేయడానికి దేవుని దగ్గర మనసు నిలుపుకుని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి యుద్ధం మీరుగా చేసేది నేను చేస్తాను, మీరు అలా ఉండమనంతే. యుద్ధం ఆయన చేస్తారు. మనం ఆలకించాలి. మన మీదకు వచ్చే భయంకరమైన నిందలు కానీ, దూషణ మాటలు కానీ, లేకపోతే సాధారణ శోధనలు కానీ మన మీదకు వచ్చినప్పుడు మనం మనసు నిలుపుకుని దేవుని దగ్గర
ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు ఆయన యుద్ధము చేయనుగాక. హల్లెలూయా. యుద్ధం ఆయన చేస్తాడు. ఆయన చేస్తే ఇక మనకెందుకు? మనగా చేస్తే ఓడిపోతాం, కానీ ఆయన చేస్తే మనం గెలుస్తాము. ఆయన వాళ్ళందరినీ ఓడించేస్తాం. అందుకే మనం ఆలకించాలి. ఎవరి మాటలు ఆలకించాలంటే దేవుని మాటలు ఆలకించాలి. గత రాత్రి మన సహోదరి ఆత్మీయ బిడ్డ మరి నిసింహారిలో ప్రార్థన పెట్టి దేవుడు అద్భుతం కార్యము చేశాడు. చెబుతారుగా అసాతాన శక్తులని కూడా రాత్రి దేవుడు పారదోలాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఉందా అనుమానం? చెప్పండి. ఇంకా అనుమానం ఉందా? మాట్లాడరే అమ్మా? ఇంకా అనుమానం ఉందా? దేవుడు దీవించుగా. హల్లెలూయా. అందుకే యుద్ధం ఆయన చేస్తాడు. మనం చేసేది ఏంటంటే ప్రార్థన. మనసులు ఇప్పుడు 3 పూటల ప్రార్థన వల్ల దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు రాత్రి జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. అందుకే మనము ఆలకించాలి. మనుషులు పెట్టి నిందలకు కానీ దూషణ మాటలకు కానీ ఏటికి మనం భయపడాలి. మనం మనసులు నిప్పుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడే మన పక్షం నుండి యుద్ధము చేయునుగాక. యుద్ధం ఆయన చేస్తే గెలుస్తాం. అందుకే ఏ గ్రంథంలో అంటాడు 7వ అధ్యాయం మొట్టమొదటిలో భూమి మీద నరుల కాలం అంతా యుద్ధకాలం అంటాడు. భూమి మీద ఆ నరుల కాలము యుద్ధకాలము కాదా? యుద్ధకాలము కాదా? దినములు ఆ కూలివాని దినములు వంటివి కావా? మన దినాలన్నీ కూడా కూలి దినములు అంటే కూలివాడు పొద్దున్న వెళ్ళి పొద్దు మాటికి పని చేసి ఇంటికి వచ్చేటప్పుడు కూలి తెచ్చుకుంటాడు. అలాగే మన దినాలన్నీ కూడా కూలి దినాలు. నరుల కాలం అంతా భూమి మీద యుద్ధమే. ఉద్యోగాలు యుద్ధమే, వ్యాపారాలు యుద్ధమే, వ్యవసాయం యుద్ధమే, కూలి పనులు యుద్ధమే, లేచిన కాడ నుంచి పడుకోపోయేదాకా యుద్ధమే. యుద్ధం చేస్తేనే ఇదంతా. ఈ యుద్ధాలన్నీ కూడా ఎన్ని చేసినా కూడా మనం అప్పులు తీర్చలేదు, సమస్యలు తీర్చలేదు, దీనికి పెరిగిపోతున్నాయిగా. కానీ దేవుని మీద మనం ఆధారపడి మనసును లిప్పులు ప్రార్థన చేసినట్లయితే ఆయన యుద్ధం చేస్తాడు, మనకి విజయాన్ని కలిగిస్తాడు. అందుకే మనం ఆలకించాలి. ఎవరి మాటలు ఆలకించాలి? దేవుని మాటలు ఆలకించాలి. నువ్వు ఆలకించవనుకో దేవుడు నీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు. నీకున్న ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. అందుకని ఆలకించు, ఆయన మాటలు ఆలకించు, నీ పక్షం నుండి ఆయన యుద్ధము చేస్తాడు. రెండవది ఏమిటంటే నీ పక్షం నుండి ఆయన ఏమిటంటే వ్యాఖ్య మాట. రెండవ మాట చదువుతాం చూడండి. ఏ గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. ఏ గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా ఏమన్నాడు? రెండవది నా మాట విజ్ఞానం గల అంటే ఇంకా జ్ఞానం కలిగిన వాడు. అందరికి తెలియదు ఆ మాట విషయంలో ఆలోచన, వాళ్ళకి అందరికి తెలియదు. విజ్ఞానం ఉన్నవాళ్ళు తెలుస్తుందంట. విజ్ఞానం కలిగిన మనుషులారా. ఎవరి మాట? దేవుని మాట ఆలకించడం. మనుషుల మాటలు ఆలకిస్తాం. దేశం కాడ నుంచి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకోవటమే కానీ మనం దేవుని మాటలు ఆలకించాం. ఖాళీగా ఉన్న టైంలో దేవుని బైబిల్ తీసుకుని చదువుకో, ఆలోచించు. దేవుని మాటలు విని, దేవుని పాటలు విని, నీ మనసును ఎలకలో పోనీయకుండా, లోకాంశాలు పోనీయకుండా నువ్వు దేవుని సలు ఖాళీగా ఉంటే ఆయన్ని ఆలకించు. ఆయన మాటలు వింటావు, ఆయన పాటలు పాడుకుంటుండు. టైం గడిచిపోయి దీని స్తోత్రం చెప్పండి. టైం గడిచి దేవుడిని చూసి ఆనందిస్తాడు. కనుక అందుకని విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అన్యాయం చేస్తాడు. దేవుడు మనుషులు అన్యాయం చేస్తారు. మనుషులు నమ్మితే మనుషులు అన్యాయం చేస్తారు. మనుషులు దుష్కర్యలు చేస్తారు. దేవుడు చేయడు. చదువమ్మ. నరుల క్రియలకు తగినట్టుగా వాళ్ళకి ఇస్తారు. అంతే, వాళ్ళ క్రియలు బట్టే దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని
అందరికి వారి వారి మార్గములను బట్టి వారి వారి మార్గమును బట్టి వారికి ఫలమిచ్చును. వారి వారి మార్గాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ క్రియలు ఎట్లుంటాయో దాన్ని బట్టి ప్రతిఫలిస్తారు. దేవుడు మంచి చెట్టు మంచి కాయలు కాసింది, చెడ్డ చెట్టు చెడ్డకాయలు కాసింది. అలాగే మనం కూడా మన క్రియలను బట్టి దేవుడు వేస్తారంటే వారి వారి క్రియలను బట్టి వారి మార్గాలను బట్టి దేవుడు ప్రతి వారికి జీతం ఇస్తానికి ఆయన దగ్గర ఫలం. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు అన్యాయము చేయడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే లోకసువార్త 18వ అధ్యాయం 11లో యేసుప్రభువు చెప్పాడు ఒక ఉపమానం. ఏం చెప్పాడంటే ఉపమానము, వారు విసుగగా నిత్యము అది మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి ఉంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు కథ. దేవునికి భయపడకై మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఓ పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక ఎదవరాలు కూడా ఉండేను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చిన గాని కొంతకాలం ఒప్పుకోలేదు. తరువాత అతడు నేను దేవునికి భయపడు మనుషులు కూడా లక్ష్య పెట్టను కదా, ఈ ఎదవరాలు నన్ను తొందర పెడుతుంది కనుక ఆమె మాటి మాటికి వచ్చి ఓజాడుకున్నట్టు ఆమెకు న్యాయము తీరుస్తానని తనలో తాను అనుకున్నాడు. మరియు ప్రభు ఇప్పుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఆ కథ చెప్పు అంటాడు, ఆ కఠినాత్మతులకే న్యాయం చేయాలని అనిపిస్తే దేవరాత్రులు నాకు మొరపెడుతున్నారు కదా, నేను మీకు త్వరగా న్యాయం చేయనా? త్వరగా నేను మీకు న్యాయము చేస్తాను. స్తోత్రం చెప్పండి. ఆ న్యాయాధిపతి ఎవరికి అన్యాయం చేయడం, దేవుడు అన్యాయం చేయట అసంభవం. మనుషులు అన్యాయం చేస్తారు, మనుషులు దుష్కర్లు చేస్తారు, కానీ దేవుడు ఎవరికి అన్యాయము. ఆ కఠినాత్ములు కూడా దేవుని భయపడే వ్యక్తి కాదు, మనుషులు లక్ష్య పెట్టే వ్యక్తి కాదు. ఆ ఎదవరాలు కొన్ని విశ్వాసం ఏంటంటే ఆ పట్టుదల నిరీక్షణ తెలియదు కనుక అప్పుడు ఆమె మీద ఆయన జాలి కలిగింది. ఈ మాటికి రాకుండా న్యాయం చేయాలనుకున్నాడు. అలాగే యేసయ్య కూడా మనకు న్యాయం చేసే దేవుడు, ఆయన న్యాయాధిపతి. ఆయన మన వాగిట ఉన్నాడు, మన వాగిట ఉన్నాడు కనుక మనకి న్యాయం చేస్తాడు. కనుక మనం ఆయన మాట ఆలకించాలి. అది నేను చెప్పేది రాత్రి ఏంటంటే, ఆయన మాట ఆలకిస్తే మనుషులు పెట్టే నిందలు కానీ మనుషులు మాట్లాడే దూషణ మాటలు కానీ నువ్వు భయపడవద్దు. నీ పక్షాధిత్యం ఆయనే చేస్తాడు. రెండవది, ఆయన అన్యాయం చేసే దేవుడు. మనుషులు నీకు అన్యాయం చేస్తారు, మనుషులు నిన్ను మోసం చేస్తారు, మనుషులు నిన్ను కృంగదీసేస్తారు, కానీ దేవుడు నీ పట్ల అన్యాయం చేయడు, నీకు న్యాయమే చేస్తాడు. డబ్బులకు ఒక న్యాయము, డబ్బులకు ఒక న్యాయం ఉంటుంది భూలోకం, కానీ దేవుడు అట్లా కాదు. అందరికీ న్యాయాధిపతి. మంచోళ్ళకి మంచిగా చేస్తాడు, చెడ్డోళ్ళకి చెడ్డగానే చేస్తాడు. న్యాయాధిపతి కనుక ఆ న్యాయాధిపతి దగ్గర మనము ఆలకించినట్లయితే నీకున్న వ్యాఖ్యలు కానీ నీకున్న సమస్యలు కానీ ఆ పరలోక తండ్రి తీర్చునుగాక. రెండు మాటలు. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మాట మనం ఆలకిస్తే మనం బుద్ధి వచ్చే వరకు కూడా అంట ఆయన మనని ఎత్తుకుంటాడంట. ఆయన చదవండి యెషయా గ్రంథము 46వ అధ్యాయం 34 వచనాలు. 46వ అధ్యాయము 3-4 వచనాలు. యాకోబు ఇంటి వాళ్ళ, ఇశ్రాయేలు ఇంటి వారి శేషించిన వారులారా, గర్భమునది పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లిబడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంకపెట్టుకున్న వారులారా. ఎవరి మాట? ఎప్పటి నుంచి అంట? తల్లిబడిలో కూర్చున్నది మొదలుకొని నేను నిన్ను సంకపెట్టుకున్న దాకా ఉన్నాను కనుక నా మాటను ఆలకించు. నా మాటను ఆలకించేందుకు ముది వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు మెరియ వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే. నేను చేసి ఉన్నాను.
సంకబెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు. రక్షించువాడను నేనే. ఎంత గొప్ప మాట చెబుతున్నాడు దేవుడు. అసలు ఈ మాటే నాకు హృదయానికి ఆనందం. ఆనందించాలి నిజంగా. దేవుని చెందుకు వచ్చే గనక దేవుని మాట వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కానీ, ఆ మాటను ఆలకించినప్పుడు కానీ నీ హృదయం ఉప్పొంగి పొరులు గాక, ఉప్పొంగాలు పొరిలిపోవాలి. ఎందుకంటే అని అన్నాడు, తల్లి గర్భంలో చూడండి ఎంత మాట, తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని నా చేత భరించబడిన వాళ్ళ, కూర్చున్నది మొదలుకొని నేను సంకబెట్టుకుని వాళ్ళ నా మాట ఆలకించండి. ఆదియు అంతమైన దేవా, అనంతమైన ఆత్మ అయిన ప్రభువా, ఆలకించుమా, 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 నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఆదియు అంతమైన దేవా, హల్లెలూయా. ఆదియు అంతమైన దేవుడా, ఆలకించే దేవుడు ఆయన. మన దీన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నువ్వు దీనుడుగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు నీకే తెలవాలి. మనము దీనుడుగా ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకంటాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును అంటాడు. 34వ కీర్తన 7వ వచనం. దీనుడుగా మొరపెట్టు, ఆలకిస్తాడు. గర్వంగా మొరపెట్టు మాట. ఇప్పుడు దీనుడుగా మొరపెట్టిన శంకర ప్రార్థన ఆలకించి. చదవండి ఆ మాట, 34:7 వచ్చింది ఆ మాట. చూడండి అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా ఎవరు ఆలకిస్తారంట? దీనంగా మొరపెట్టు. ఇద్దరు మందిరానికి వెళ్ళారు, 17 శంకర్ ఇద్దరు మందిరానికి వెళ్ళారు. పరిశుడే హెచ్చించుకున్నాడు, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుడు హెచ్చించుకున్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నేను దశమ భాగం ఇస్తున్నా, అదని ఇదని హెచ్చించుకుంటున్నాడు. అతని ప్రార్థన ఆలకించలేదు. ఆ బేట్ నుండి రొమ్ము కొట్టుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యా నేను పాపినయ్యా, పాపినయ్యా క్షమించమని దీనుడుగా మొరపెట్టాడు. దీనుడుగా మొరపెట్టినవాడు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇతని కంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అని వాక్యం చాలిస్తాడు. నీవు నేను దీనుడుగా, స్థిరత్వం కలిగి దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రభువా నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నేను అటు చేస్తున్నాను, అడి చేస్తున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, నీ పని చేస్తాను, అది మనం మొరపెడితే మన దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. మన ప్రార్థన ఆలకించాలంటే దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉన్నాడు కనుక దేవుడు మరి ఆలకించాడు. ఇప్పుడు పాప్యము ఆశ్రదించబడాడు, నీతిమంతుడికి తీర్చబడాడు. పరిసేయుడు ఏమైపోయాడు? అనీతిమంతుడిగా తీర్చబడి చిక్కుపడి ఇంటికి వెళ్ళాడు. సోదరు చెప్పండి, మన ప్రార్థన జవాబు రావు వచ్చును గాక. మన దీనుడిగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు తప్పక జవాబిస్తాడు. జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా ఆయన జవాబిస్తాడు. నువ్వు దీనుడుగా మొరపెట్టి ఏ విషయంలో నీకు వచ్చిన సమస్యలు నువ్వు కన్నీటితో లేకపోతే నీ హృదయాన్ని నల్లగొట్టుకుని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చే ప్రతాపించాలంట. ముదియం వచ్చే వరకు, ముసల్తానం వచ్చే వరకు కూడా నీ తల వెంట్రుకలు మెరిసిపోయే వరకు నేను సంకనెత్తుకుంటాడంట. ఎత్తుకుని వేస్తాడు. ఏం చేస్తాడంట? రక్షించువాడును నేనే నిన్ను ఎత్తుకుని రక్షించువాడను. ఆయనే మనం ఎత్తుకుంటాడు. ఆయనే మనను ముది వచ్చే వరకు కూడా ఎత్తుకుని రక్షించువాడు. ఆయన ఎత్తుకుని రక్షిస్తే మనకి ఏమిస్తారంటే మనకంట బహుమానం ఇస్తారంట. ఆయన ఏమిస్తారు చెప్పండి? బహుమానం ఇస్తారు. ఏంది ఆ బహుమానం చూద్దాం. యెషయా గ్రంథం 62:11 చూడండి. యెషయా గ్రంథము 62:11 ఆలకించుడు. బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేస్తున్నాడు. ఇదిగో చూడండి, ఆయన ఇచ్చు బహుమానం ఎవరి దగ్గర ఉందండి? బహుమానం ఆయన దగ్గర ఉంది. బహుమానం ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని
అది వచ్చుచున్నాడని ఆ. సియోను కుమార్తెలకు తెలియచేయుడి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ముసలితనం వచ్చేదాకా ఎత్తుకోవటమే కాక నీకేమొస్తారంట? బహుమానం ఇస్తారు. నీకు తగ్గ జీతం కూడా ఆయన దగ్గర కనుక ఆయన ఎత్తుకొచ్చేస్తాడు. అందుకే సియోను కుమార్తెలకు తెలియజేయమన్నాడు. సియోను కుమార్తెలు అంటే సంఘం. సియోను కుమార్తె అంటే సియోను అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి వెళ్ళే సంఘానికి చెబుతున్నాడు ఆ మాట. పరలోక రాజ్యానికి వెళ్ళే దేవుడు ఏ కుమార్తెలు అంటే సియోను కుమార్తెలు పరలోక రాజ్యం వెళ్తారు. యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవులు. సియోను కుమార్తెలు ఎత్తబడే సంఘం అన్నమాట. ఎత్తబడే సంఘం ఉండాలన్నమాట. సియోను కుమార్తెలు ఒకప్పుడు మెడదాసుకుని నడిచారు, వాళ్ళ చూపులు చూశారు, కాళ్ళ గజ్జలు మోగించారు, ఏమ్మా కులుకుతూ నడిచారు. కానీ వాళ్ళ గర్వం అనిచాడు దేవుడు. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వచ్చి వాళ్ళు సియోను కుమార్తెలు ఇప్పుడు ఏమైనా తగ్గించుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. యెరూషలేము కుమార్తెలు వచ్చి సియోను కుమార్తె అయిన సొలొమోతులు అంటారు. ఏమంటారు? సొలొమోతులు అంటారు. యెరూషలేము కుమార్తెలు వచ్చి అన్నారు. యెరూషలేము కుమార్తెలు వచ్చి అంటారు. ఏమన్నారు? యెరూషలేము కుమార్తెని సియోను కుమార్తెన సొలొమోతు అంటుంది. యెరూషలేము కుమార్తెలారా, అది చూడండి, నేను నలందానని, నేను సౌందర్యవంతురాలు. అయ్యో పెద్ద పెద్ద సబ్జెక్ట్ లేదు. సోదరు చెప్పండి. యెరూషలేము కుమార్తెలు అదాలు చేస్తున్నారు. ఎవరిని? సియోను కుమార్తె అంటున్నా, నేను నలందానని మీరు చిన్న చూడవద్దు. నేను సౌందర్యవంతురాలను, నేను ఎండదగిన దాన్ని, కేదారు గుడారంలో నేను నివసించుతాను అంట. ఎందుకంటే సియోను కుమార్తె తగ్గించు, ఎండలో పనిచేసింది, కష్టపడింది, దేవుని పరిచయం చేసింది, దేవుని పని చేసింది కనుక ఆమె ఎండకి ఎండి వానకు తడిసి ఆమె జీవించింది కనుక దేవుని పనిలో నల్లగా అయిపోయింది. భూలోకం నల్లగైపోతే ఆ ఉదయం సౌందర్యం కలిగింది. అందుకే చెప్పి సాక్షి చెప్పి ఆ సాక్షి మీద ఒక రోజుని ఆ యెరూషలేము కుమార్తెలు మళ్ళా వచ్చి 5వ అధ్యాయం పుస్తకం అంటారు. ఏమంటారంటే సొలొమోతు అంటారు. ఏమంటారంటే అక్కడ చదవదు తర్వాత చెప్తారు. ఇక్కడ ఏమంటారంటే యెరూషలేము కుమార్తెలు వచ్చి అంటారు సియోను కుమార్తెని, నీ ప్రియుడు ఎటువంటి వాడు? శరీరంలో అతి సుందరవగుదానా అంటారు. ఎవరిని అంటారు? సియోను కుమార్తెను ఎవరన్నారు? మళ్ళీ యెరూషలేము కుమార్తెలు వచ్చి ఏమన్నారు? ఒకప్పుడు ఎగతాళి చేశారు, ఒకప్పుడు నవ్వారు, ఒకప్పుడు ఆమె చిన్నచూపు చూశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటారు పరమగీతాల గ్రంథంలో ఏమన్నారు? శీలలో నీవు అధిక సుందరవగుదానా, నీ ప్రియుడి విశేషం ఏమిటి? చదువు ఆ మాట, చదువు ఆ మాట. వచ్చిన చెప్పాలి. 5:9 ఉందామా? పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంటుందా? చూడండి, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ప్రమాణం చేసుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అది గుర్తింప మాట. ఒకప్పుడు వాళ్ళు ఎగతాళి చేశారు. ఎవరు వాళ్ళు? యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరు? నామకార్థమైన సియోను కుమార్తెలకు ఒకప్పుడు గర్వించేవాళ్ళే, కానీ తెలుసుకున్నారు. తెలుసుకున్నాడు సియోనుకు వచ్చారు కనుక ఇప్పుడు సియోనులోకి వచ్చేసరికి సౌందర్యం చూసి ఇప్పుడు అంటుంది స్త్రీలలో నీవు అధిక సుందరవగుదాను అంటే సంఘాన్ని వర్ణిస్తుంది. మళ్ళీ ఎవరంటే నామకార్థ క్రైస్తవ సంఘము. బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్ని భరించిన సంఘమైన సియోను కుమార్తె ఉంది. స్త్రీలలో నీవు అధిక సుందరవగుదానా. హల్లెలూయా. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా వరుడు రత్నవర్ణుడు, 10,000 పురుషులతనికి సాటిరారు. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని
విశేషం ఏంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు. ధవళం అనగా పరిశుద్ధత, తెలుపు. రత్నవర్ణుడు, ఆశ్చర్యం కలిగిన ఆయన, రక్షిస్తానికి విమోచించబడ్డామా కనుక ఆ ప్రియుడు అంటున్నాడు, ఆయన మాటను ఆలకిస్తాంట. ముదిమొచ్చు వరకు కూడా నిన్ను సంకనెత్తుకుని మొయిటినే కాకంట నీకేస్తంట బహుమానము, రెండవది జీతము ఇస్తాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, తన ఆత్మీయ కుమారుడు నా తిమోతి అంటాడు, తిమోతి నా విశ్వాసం కాపాడుకుని నా పరుగు కడముట్టించింది. నా కొరకు ఏముందంట? నీతి కిరీటం దాచుకుంటుందంట. ఒక బహుమానం నాకు ఇస్తాను దేవుడు సిద్ధపరచని చెప్పి తన ఆత్మీయ కుమారుడిని తిమోతి చెబుతున్నాడు. 2వ తిమోతి 4:2 ఏం పోరాటం అంటే ఆయన మంచి పోరాటం పోరాడాడు. నా పరుగు కడ విశ్వాసమును కాపాడుకుంది. ఏముందంట? నీతి కిరీటం ఉంది. సోదరం చెప్పండి. నీతి కిరీటం ఆయన అట్టి పెట్టాడు. మంచి పోరాటం మారాడు పౌలుగా. ఒకప్పుడు ఆయన దుర్మార్గుడే, దోషకుడు, హింసకుడు, హానికరుడు. కానీ దేవుని మాట దేవుడు ఎప్పుడైతే దర్శించాడు, ఆ దర్శించిన కాడ నుంచి ఆ దూషణ, ఆ హింస, ఆ బాధ అంతా తీసివేసుకుని దేవుని కొరకు హతసాక్షి అవటానికి కొరకు అన్ని శ్రమలో ఎన్నో బాధలు పడ్డాడు అని తన ఆత్మీయ మాట్లాడుతాడు. అయ్యా నేను వెళ్ళే టైం అయిపోయింది కనుక నేను మంచి పోరాటం పోరాడు. నువ్వు కూడా నాకులాగా మంచి పోరాటం. బహుమానం. ఏ బహుమానం? నీతి కిరీటం దాసెట్టి పెట్టాడు. హల్లెలూయా. మంచి నీతి కిరీటము దాసెట్టి పెట్టాడు. ఏసన్న గారికి కూడా దాసెట్టి పెట్టాడు. అందుకే ఏసన్న గారు వెళ్ళిపోయాడు. సోదరం చెప్పండి. ఏసన్న గారు పాడిన పాట అదే మొట్టమొదటి. నేను చిరుపల్లిలో అప్పుడు మంచి అవనస్తుడు పాట పాడినప్పుడు అదే పాట, తిరుపల్లి గ్రామానికి అదే పాట, వద్దాక అదే పాట. ఏదా పాట? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. విశ్వాసము కాచినాము, జయ జీవితము ఇచ్చినాము, విశ్వాసము కాచినాము, జయ జీవితము ఇచ్చినాము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ఆ ముది వచ్చే వరకు కూడా యేసయ్య నిన్ను ఎత్తుకుంటాడు. నీకు ఇవ్వాల్సిన బహుమానము నీకు ఇస్తాడు. నీ జీతం కూడా తీసుకొచ్చి నీ ఒళ్ళేస్తాడు. హల్లెలూయా. నేను 3 విషయాలు చెప్పాను. చెప్పండి. ఇప్పుడు 3 మాటలు ఏంటి? మొట్టమొదటి మాట, మనుషులు పెట్టి నిందకు, దూషణ మాటలకు నువ్వు భయపడకు. ఆయన బోధను నీ హృదయంలో ఆలకించి హృదయం పెట్టుకో, ఆలకించి హృదయం పెట్టుకో. నీ పక్షాన్ని దేవుడు యుద్ధం చేయను గాక. హల్లెలూయా. మొట్టమొదటి ఆయన యుద్ధం చేస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. రెండో మాట చెప్పండి. రెండో మాట ఏం చేస్తాడంట? అది దేవుడు అన్యాస్తుడు కాదు. ఆయన అన్యాయం చేయట అసంభవం. మరి ఎవరు చేశాడు న్యాయము?
ఒక ఎదవరాలకి న్యాయము చేసు. మనం చేయడా? మనం కూడా జాగ్రత్తగా న్యాయంగా ఆయన స్థితిలో ఉంటే మనకు చేయడం న్యాయము చేస్తాడు మన క్రియలను బట్టి. అందుకే ఆ పాపం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఆ పరిచయం అవినీతిమంతుడిగా. మూడో మాట, ఆయన మాట ఆలకిస్తే సంకనేసుకుని నిన్ను మోస్తాడు, ఎత్తుకుంటాడు. నిన్ను ఎత్తుకున్నది కాక నీకేస్తాడంట? బహుమానం ఇస్తాడు. ఆయన వెళ్తా కూడా నీ బిడ్డలకు కూడా బహుమానం ఇస్తాడు. నీ బిడ్డలకు జీతం ఇచ్చి ఆస్వాదించి నీకు బహుమానం ఇచ్చి పంపుతాడు. ఎందుకంటే వాటికి బహుమానం పొందుకట్టడం వరకు నువ్వు ఆయన మాటలు ఆలకించు. నువ్వు ఆలకిస్తే నువ్వు ఆశ్రయించబడతావు. నువ్వు ఆలకించలేదు ఈయన ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే నీకు ఏ మాత్రం ఉపయోగము ఉండదు. అందుకే నువ్వు వచ్చిన దానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వచ్చిన దాన్ని ఒక మాట నువ్వు మోసుకెళ్ళి రాత్రి ఈ మాటలను బట్టి నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయను కాక. నీకు ఎవరు శత్రువులు ఉన్నారా? వాళ్ళ పక్షాన్ని దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నీకు ఎవరికన్నా వ్యాజ్యం ఉందా, పోరాటం ఉందా, నీ పక్షాన్ని ఆయన న్యాయం చేస్తాడు. మూడోది, నువ్వున్న ఆయన మాట వింటే నువ్వు ఎటువంటి దరిద్ర స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను బహుమానం ఇచ్చి, నీకు ధనధాన్యాలు ఇచ్చి, నీకు సమృద్ధినిచ్చి, నిన్ను నీ కుటుంబాన్ని పోషించి, నీకు జీతం ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దానికి రాత్రి మూడు మాటలు, ఏదో ఒక మాట నీ మనసులోకి వస్తే దాని నిమిత్తంగా నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నీ పట్ల మేలు చేయాలి. నేను చెబుతున్నాను, లోకానుసారమైన మాటలు ఆలకించవద్దు, దేవుని మాటలు ఆలకించు. దేవుని మాట ఆలకిస్తే, దేవుని మాట నువ్వు పట్టుకుంటే, ఆ పట్టుకున్న మాట నిన్ను నీ కుటుంబాన్ని వర్ధలు చేయనుగాక. అట్టి కృపా దీవుని ఇవ్వటానికి ఆ పరమ తండ్రి ఆకాశం, మహాకాశం, పరమాకాశం తెచ్చి ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు 33 సంవత్సరాల లోపల నుండి శ్రమలు పొంది, నిందలు పొంది, అవమానాలు పొంది, మన కొరకు ఆయన సిలువు మరణం పొంది తిరిగి లేచి రాబోతున్నాడు. ఆయన రాకుండా ఉన్నా, మన లోపల ఉన్నా కనుక మన విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని మాటలు ఆలకించు. లోక సమయం మాటలు ఆలకించు. అయ్యా, ఈ దినం నుంచి నేను నీ మాటలు ఆలకిస్తాను. అయ్యా, నీవు నాకు నీ మాటలు ఆలకిస్తే నాకు కలిగే ఈ 3 మేలు నా కుటుంబానికి దయచేయడం తల్ల వంచు ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యాన్ని బట్టి మీ అందరూ దీవించుకుంటారు. తల్ల వంచండి.